శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 19వ తేదీ సోమవారం, జనవరి 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇక దశమ స్థానంలో రవిచంద్రులు ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి కేంద్రంలో ఏర్పడి ఉన్నప్పటికీ కూడా 3 గ్రహాల యొక్క పవర్ఫుల్నెస్ దశమస్థానం అవడం చేత ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది, కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలన్నా బాగుంటుంది, లేదా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడా బాగుంటుంది. మీరు ఏ రకంగా మీ ప్రొఫెషన్ని మార్చుకున్నా కూడా చాలా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. అలాగే లాభస్థాన రీత్యా కూడా పూర్తిగా అనుకూలతలే ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. అవమానాలు, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. ఓర్పు పట్టండి. ఎవరైనా ఏదైనా రుణము తీర్చమండి అని అడిగితే మేము ఫలానా సమయం అప్పుడు తీరుస్తామండి అని ఆ డేట్ చెప్పండి తప్ప, లేకపోతే ఇన్ని రోజులు అని చెప్పండి తప్ప, ఎప్పుడు ఇస్తున్నాం కదా ఇప్పుడు కూడా ఇవ్వమా, ఇస్తాము, ఇట్లాంటి వాయిదా మాటలు ఎక్కడా చెప్పకండి. రుణభారాలు తీరే విషయంలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. అనేక రకాలుగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అవి ఆ గ్రహాల స్తోత్ర పారాయణలైనా పర్వాలేదు, లేదా వాటి యొక్క అధిదేవతల యొక్క స్తోత్ర పారాయణలైనా పర్వాలేదు. మంచిగా భక్తి ప్రపత్తులతో చేసుకోండి, మనశ్శాంతి పొందండి. నవగ్రహ స్తోత్ర పారాయణల మటుకు మానడం విడిచిపెట్టకండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ వృషభ రాశి వారికి ద్వితీయ స్థాన లాభస్థాన యోగ్యతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు అక్కడే యోగిస్తూ ఉన్నారు. మిగతా 4 గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావము అంతగా రాణింపు లేకుండా ఉంది. కష్టపడాలి, మాట కోసం కష్టపడాలి, అంటే మాట తీరడం కోసం. దైవం యొక్క ఆశీస్సులు కావాలి అని దైవం కోసం మీరు పడే తపన ఎక్కువైపోతుంది. దానికోసం కష్టపడాలి. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఎవరో ఒకళ్ళు మీ పక్కన ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా మిమ్మల్ని గట్టెక్కించడానికి వృషభ రాశి వారికి ఇప్పుడు అదృష్టవంతమైన కాలం నడుస్తోంది అంటే ఇదే కారణం. గురువు గారు ద్వితీయ స్థానంలో ఉండడమే అత్యద్భుతమైనటువంటి కారణము. అలాగే లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క దీర్ఘకాల సంచారము మీకు అనేక రకాల ప్రయోజనాలను తెచ్చిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ ఇష్టదేవతా స్తోత్రాలు పఠించండి. అలాగే చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి, మరింతగా శోభిస్తారు. వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు పఠించడం ద్వారా మరింత మందికి ఆదర్శప్రాయులు అవుతారు, కీర్తి పెరుగుతుంది. మిథున రాశి వారికి అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత వీళ్ళు అధికమైన శ్రమకి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. చెయ్యి జారేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మీ అదృష్టాన్ని మీరు గనక పరిశీలించుకోవాలి అనుకున్నారంటే ఇబ్బంది పడతారు. ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వండి, ఇలా అనుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క స్థితి గాని మీకు ఇవి దీర్ఘకాల సంచార గ్రహాలు అవడం చేత చాలా బాగున్నాయి. ఈ 2 గ్రహాల సంచార ఫలితాలు కూడా చాలా చాలా మేలైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి. అలాగే మనోబలం పెరుగుతోంది. బంధువర్గ రీత్యా ఆప్యాయత ఆదరణలు పెరుగుతున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 10 మందిని సంప్రదించుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు యొక్క స్థితి సంచారం గురించి చెప్పనే అవసరం లేదు. దైవభక్తి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. ఈ పని సాధించాలి అనేటటువంటి ఆలోచనతో కృషి మొదలు పెడతారు. బాగా ఎక్కువ చేస్తారు కృషి. సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలి అనుకుంటే ప్రణాళికలు చేసుకోవడం వరకు బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలే. ప్రతి విషయంలోనూ అనుకూలతలు వస్తూ ఉన్నాయి, కానీ పంచగ్రహ కూటమి చేత ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రతికూలతలని అధిగమించాలి అంటే యోగా చేయండి,
ఇష్టదేవతారాధన చేయండి. మీ మెదడుకి పదును పెట్టండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆలోచన తీరు గనక మారినట్టయితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే, సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడి ఒక్క చంద్ర భగవానుడి వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలే కాస్త బాగున్నాయి తప్ప మిగతా గ్రహ స్థితులు ఏవీ కూడా బాగలేదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి? వ్యయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగున్న కారణం చేత ఏమీ ఆలోచనలు చేసుకోకర్లా. కళల వల్ల బాగుంటాయి, కళాకారులకు బాగుంటుంది. శుభకార్యాలు బాగుంటాయి, శుభకార్యాల మీద ధనం ఖర్చు పెట్టేది కానీ ఏవైనా అవన్నీ బాగుంటాయి. శుభకార్యాల రీత్యా మీరు ప్రథమ పాత్ర పోషిస్తున్నారు, మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఏమీ ఆలోచించకండి. అనుకూలతే. మిగతా గ్రహాల వల్ల ప్రతికూలతే. ఆ ప్రతికూలత పక్కకి వెళ్ళిపోవాలంటే ఇంకొక 2 రోజులు సంయమనం పాటించాలి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. కుటుంబ జీవితంలో కూడా సంయమనం పాటించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాము, అన్ని జాగ్రత్తలు చెప్పుకుంటున్నాం. ఇవాళ కూడా జాగ్రత్తలతోనే కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ రాహుకేతు శనిగారుల యొక్క దోషాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తప్ప మిగతా 4 గ్రహాల యొక్క యోగ్యత చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కూడా బాగుంది. మరి ఏ విధంగా వీరి ముందరికి వెళ్ళొచ్చండి అంటే, రాహు కేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. ఇవి తప్పనిసరిగా పాటించండి. మిగతా గ్రహాల యొక్క బలాలు మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు అధికమైనటువంటి ఫలాలను ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే ధనం వస్తుంది, వస్తువులు లాభకరంగా ఉంటాయి. అలాగే ధన లాభము, వస్త్ర లాభము, ద్రవ్య లాభము, మాట తీరు వల్ల కూడా లాభము, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మాట్లాడే మాట విషయంలో అది జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో పూర్వం మాట్లాడిన మాటలకి అది గౌరవాన్ని పెట్టుకొని ఇప్పుడు మీకు వేరే వాళ్ళు ఆ గౌరవంతోనే మాట్లాడితే మీరు ఇప్పుడు రెక్లెస్ గా మాట్లాడకూడదు. ఇప్పుడు కొంచెం గ్రహస్థితి బాలేదు కాబట్టి మనం సంయమనం వహించి ఆ గౌరవాలను నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్య రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటూ ఉన్నప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగున్న కారణం చేత మీకు బాగుంది అని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఇతరత్ర గ్రహాలు ఏం బాగున్నాయంటే, షష్టంలో రాహు మాత్రమే బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క బలాలు మాత్రమే కన్య రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బంది పెట్టేటటువంటిది. కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. ఉద్యోగ జీవితంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. సంతాన విషయంలో కొంచెం మీకు అనుకూలతలు సంభవిస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇక అద్భుతమైన స్థితిని మీరు చూస్తారు. ఓర్పు మటుకు చాలా చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చేయండి. తులారాశి వారికి చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో శని గారి యొక్క స్థితి బాగుంది. నవమ స్థానంలో గురుగారు చాలా బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా మీకు కనిపిస్తూ ఉన్నదో మీకు తిరుగులేని విధంగా ఫలితాలు ఉంటాయి. ముందరే
శని గారి యొక్క స్థితి గాని, గురువు గారి యొక్క స్థితి గాని, కేతు యొక్క స్థితి గాని చాలా చాలా బాగుంటున్నాయి అని చెప్పున్నాను. అలాగే ఇప్పుడు తృతీయ స్థానంలోనే మరి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంటూ ఉండడంతో ఇక మీకు వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి ప్రసక్తే ఉండదు. అన్ని పనులలోనూ ముందంజ ఉంటుంది, విజయ అవకాశాలు ఉంటాయి, ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే వెనక ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చుంటే వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ చక్కగా రుణం తీర్చేస్తారు. మీరు ఎవరి దగ్గరన్నా రుణాలు తీసుకొని ఉంటే అవి కూడా తీరుస్తారు. ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని విధాల ఆనందాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏమి బాధపడవలసిన అవసరమే లేదు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీ ఇష్టదేవతారాధన చేయండి. అన్ని పనులు జరిగిపోతూ మీరు నంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోతారు. దైవభక్తి బాగా పెరుగుతుంది, దైవం అనుకూలత అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా రవి, బుధ, కుజ, చంద్ర 4 గ్రహాలు కూడా ఈ తృతీయంలో బాగా యోగిస్తున్నాయి. మిగతా ఎక్కడా కూడా ఒక్క గ్రహం కూడా యోగించట్లేదు. మిగతా స్థానాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనే చెప్పచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా మీరు కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, శని గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, రాహు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే దుర్గ పూజ చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి పరిహారాలు మీరు తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా ఆవశ్యకత కలిగి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి పంచగ్రహ కూటమి. అయితే శుక్రాచార్యుల వారు తప్ప రవి, చంద్ర, కుజ, బుధ ఈ 4 గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి ఈ ధనుసు రాశి వారికి పంచగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉంది. అయితే శుక్ర సంచారము, బుధ సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, అలాగే బుధ ఆదిత్య యోగము కూడా ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత, తృతీయ స్థానంలో రాహు సంచారము, సప్తమ స్థానంలో గురువు గారి సంచారం, ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బుధాదిత్య యోగము బాగుందో, శుక్ర సంచారం గాని, గురు సంచారం గాని, రాహు సంచారం గాని, బుధ సంచారం గాని చాలా బాగున్నాయో ఇక వీరికి తిరుగులేదనమాట. అనుకూలమైనటువంటి బుద్ధి బలం ఉంటుంది, అనుకూలమైనటువంటి మాట తీరు ఉంటుంది, అనుకూలమైనటువంటి సత్ప్రవర్తన ఉంటుంది. చక్కగా ఈ సత్ప్రవర్తనతో ఎదుటి వాళ్ళ దగ్గర చాలా చాలా మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, వ్యాపార భాగస్వాములు బాగుంటారు. మీకు అన్ని విధాలా అనుకూలించే కాలం అని చెప్పచ్చు. అలాగే ఎంత సంయమనంగా ఉన్నారో ఇప్పుడు చాలా విషయాల్లో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళి ఆ ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అద్భుతమైనటువంటి సూచన అని చెప్పచ్చు. ధనుసు రాశి వారికి పూర్తిగా యోగ కాలం అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పేయాలంటే ఇష్టదేవతారాధన చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని తీసుకోండి, శుభకార్యాలలో పాల్గొనండి, శుభకార్యాల నిర్వహణ మీ చేతుల మీద గుండా జరుగుతుంది. ఇది చాలా మీ మానసికమైన సంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇష్టదేవతారాధన చేసుకోవడము, విష్ణు సహస్రనామం పఠించడము మరిచిపోకుండా చెయ్యండి. మరింత యోగ కాలం మీరు చూస్తారు. మకర రాశి వారికి తృతీయ స్థానం చాలా చక్కగా యోగిస్తూ ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే కనిపించబోవడం లేదు. సరికదా రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కొంచెం పర్వాలేదు, అనుకూలతని ఇస్తోంది. కానీ మిగతా 4 గ్రహాలతో కలిసినటువంటి పంచగ్రహ కూటమి అంతగా యోగించడం లేదు. నిజానికి 1వ స్థానం ఎప్పుడు కూడా కేంద్రము కోణము అవుతుంది. ఇక్కడ కేంద్రాన్ని తీసుకుంటే కొంచెం పర్వాలేదు, కానీ కోణంగా తీసుకుంటే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే 6వ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతూ ఉంది. అంటే గురుబలం ఏమాత్రం లేదు. ద్వితీయంలో రాహు సంచారం, రాహుబలం ఏమాత్రం లేదు. అలాగే అష్టమంలో కేతు గారి సంచారం, ఇది కూడా యోగించడం లేదు. ఎటొచ్చి ఒక్క శని గారి యొక్క స్థితి
శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే యోగిస్తూ ఉన్న కారణం చేత మీరు చాలా ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనోబలాన్ని బాగా ఇస్తారు కాబట్టి శని గారు ఈ మనోబలాన్ని విడవకుండా ఉండండి. మనోబలం రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనోబలం పెరిగి ఉన్నదో ఈ మనస్సుకి సంబంధించి బాగా దృఢత్వం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు కొంచెం బింకంగా ఉండి, కొంచెం ఏమీ మాట్లాడకుండా ఉండి, కొన్నిసార్లు మౌనంగా ఉండి, ఏదో విధంగా మీకు వచ్చిన ఈ పని కష్టం అనుకున్న దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. మాతృవర్గ రీత్యా బానే ఉంది, స్థిరచరాస్తుల రీత్యా బానే ఉంది, అన్నదమ్ముల రీత్యా బానే ఉంది. ఈ సహాయ సహకారాలు కొంచెం తీసుకుంటూ ఉండండి. మిగతా అన్ని విషయాల్లోనూ సంయమనం పాటిస్తూ వెళ్ళండి. మీకు శుభం జరుగుతుంది, ప్రశాంత చిత్తం ఉంటుంది. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఖర్చులు బాగా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే గురుబలం బాగుంది కాబట్టి చాలా బాగుంది అనే చెప్తాము. కానీ పర్టికులర్గా ఈ రోజున మటుకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కాస్త తక్కువగా కనిపిస్తుంది. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసల కూర్చి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు అనేక రకాలుగా మీరు కృషి చేయాలి. ఇంకా శ్రమ పడవలసి వస్తుంది. రుణ భారాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా తక్కువగా కనిపిస్తోంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పుడు ఎంత మాత్రం సరైన సమయము కాదు అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. భగవంతుని యొక్క ఆరాధన మానకుండా చెయ్యండి. ప్రతి క్షణము చాలా విలువైనదే. పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో ఏర్పడుతోంది అంటే శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి కాస్త విలువైనటువంటి వస్తువులను సమకూర్చుకోవడంలో ఉంటుంది. కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత గాని ఈ పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు వ్యయస్థానంలో గాని అంతగా బాగుండబోవు. కాబట్టి పరిహారాలు చేసుకోవాలి. అవి మన చేతిలో ఉన్నటువంటి పరిహారాలే. భగవంతుడికి స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వీలైతే గోసేవ చెయ్యండి. ఇది చాలా చాలా మంచిది. గ్రాసం తెచ్చిపెట్టడము, అలాగే నవధాన్యాలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టడము, ఇలాంటివి ఒక 11 రోజులు చేసినందువల్ల చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి షష్ఠ స్థానం యోగిస్తూ ఉండగా కేతు సంచారముతో లాభస్థానము చాలా బాగా పంచగ్రహ కూటమితో యోగిస్తూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర 5 గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్నాయో వీరికి మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. పూర్వం కన్నా చాలా మేలైనటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పరంగా చాలా చాలా ప్రశాంతతనిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అలాగే పిత్రార్జితాలు ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి యోగాలు వచ్చాయి అనే చెప్పొచ్చు. పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఉండడమే ఒక గొప్ప యోగం అయితే మీనరాశి వాళ్ళకి ఇంకా చక్కగా షష్టం కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత ఊహించని విధంగా లాభాలు రావడం గాని, స్థాన చలనం ఉన్నప్పటికీ కూడా అది అనుకూల స్థాన చలనం అవడం గాని, ధనము వ్యయము జరుగుతున్నా కూడా అనుకూల ధన వ్యయం అంటే ఈ ఖర్చు అనేది ఏదో ఊరికేనే అయిపోవట్లేదు, ఈ ఖర్చు వల్ల మనకి రిటర్న్స్ ఇంకేదో లాభం వస్తుంది అనేటట్టుగా ధన వ్యయం జరగడం గాని, ఇవన్నీ కూడా చాలా చాలా అనుకూలతలని ఇస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైన యోగం అనే చెప్పచ్చు. ఇంత చక్కగా ఉన్నప్పుడు ఈ రోజున ఇంకా మీరు వేరే ఏవి ఆలోచించకండి. ధైర్యంతో ఉండండి, సంయమనంతో ఉండండి. మీ కృషి మీరు చెయ్యండి. భగవత్ ఆరాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలని కూడా పారాయణ చెయ్యండి. మరింత శుభాయమానంగా ఉంటారు, శుభకరంగా ఉంటారు, సుఖమైన జీవితంతో ఉంటారు. చక్కటి సంతృప్తి ఈ రోజంతా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.